ఫ్రెండ్స్, నేను తిరుమలేశ్వర వాళ్ళు సార్. పత్తి పంట వేసిన పొలానికి అయితే వచ్చిన. ఇది మెట్ట పొలం. ఎప్పుడు కందులేస్తూ ఉంటాము. ఈసారి వర్షాలు బాగుంటాయని అందరూ అంటున్నందుకు, పోయినట్టు వర్షాలు బాగున్నాయి కదా, ఈసారి కూడా బాగా పడతాయి అన్నందుకు పత్తి కూడా వేసినాం. పత్తిలో కందక్కిలు పెట్టినాము, కందిసార్లు అక్కడక్కడ. అయితే ఎక్కువ పొగలు పోయినాయి ఫ్రెండ్స్, అసలు సరిగ్గా మొలవలేదు. ఇంకో పొలం ఎకర పొలం వేసినాం, ఇది వేసిన రోజే. అది కొంచెం రకంగా బెటరు, ఇది అస్సలు సరిగ్గా చాలా పొగలు పోయినాయి. ఒకసారి చూడండి అక్కడ అదల్లా కొంచెం మలిసినాయి. రంగ అస్సలు ఆడో చెట్టు ఈడో చెట్టు మళ్ళీ ఆ రకంగా ఆడో రంగం మలిసినాయి. చాలా వర్షం పడితే మళ్ళీ దాని జతకు మళ్ళీ ఇత్తనాలు నాడదాము అనుకుంటూ ఉంటే 10-12 రోజులు అవుతుంది. వర్షం పై పోయి వస్తూనే వస్తుంది. మళ్ళీ చుట్టుపక్కల ఒక రకంగా పడుతూనే ఉంది. కందక్కిలు పెట్టినాం కదా, కందక్కిలు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఉడతలు తినేస్తున్నాయి. నీకు బాగా మొలిసిండే, ఇది మొత్తం కొనాలు కొట్టి పడేస్తున్నాయి. ఇంకా కందులంటే మళ్ళీ ఒక ప్యాకెట్ తెచ్చి వర్షం పడినప్పుడు వేసుకోవచ్చు, ఏం కాదు. అది పంట లేట్ కదా, ఈ పత్తి అయిపోయినాక ఫిబ్రవరి వరకు ఉంటుంది కాబట్టి లేట్ అయినా పడుతుంది. అవి వేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ తినండి. 500 పడింది ఒక ప్యాకెట్. ఉడతల కన్నా ఎక్కువ ఉడతలు నేనే కాపాడాలని చెప్పేసి పోయినాడు ఒక రైతుండి, మందు పెడతా ఉడతలకు మందు చెప్పంటే వద్దున అయినా మొగ జీవాలు ఎందుకు చెప్తావు, ఏమైనా జొన్న గింజలు పెట్టావు, అవి జొన్న గింజలు తిని నీ చెట్లు తినవు నిండి అవి ఎక్కడికి తిరిగి నా మొక్కలే తినే పడేసినాయి. ఓకే ఫ్రెండ్స్, రైతుల పరిస్థితి అయితే ఇట్లా ఉంది. వర్షం పడాలి మా సైడ్ అయితే పడతలేదు. బాయ్ ఫ్రెండ్స్.